హాయ్ గైస్, వెల్కమ్ టు పవ్యమో క్రియేటివిటీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను సింపుల్గా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ చూపించేస్తాను. సింపుల్గా ఉన్న లుక్ చాలా బాగుంటుందండి. దీనికి మొత్తం నేను గ్లాసీ వైట్ కుందన్సే తీసుకున్నాను. రౌండ్ షేప్, ఐ షేప్, డ్రాప్ షేప్. ఓహెచ్పి షీట్ తీసుకుని దానిపైన నేను ఫ్లవర్ షేప్ వచ్చేలాగా డ్రాప్ షేప్ కుందన్ స్టిక్ చేసుకున్నాను. దానిపైన రౌండ్ కుందన్ స్టిక్ చేశాను. ఇలా కుందన్ స్టిక్ చేశాక డ్రై అవ్వనికే 1 డే ఆర్ హాఫ్ డే వదిలేసేయండి. అప్పుడే మనకు కట్ చేసేటప్పుడు నీట్గా వస్తుంది, లేకపోతే కుందన్స్ ఓడిపోతాయి. నేను దాని కింద వ్యాక్స్ షీట్ కూడా అతికించాను, అది వీడియోలో చూపించలేకపోయాను. తర్వాత అది పూర్తిగా డ్రై అయిపోయాక దాన్ని నీట్గా షేప్లో కట్ చేసుకోండి, ఫ్లవర్ షేప్లో. నేను ఇక్కడ మొత్తం 8 ఫ్లవర్స్ తీసుకున్నాను. బ్యాంగిల్స్కి 4 ఒక్కొక్క బ్యాంగిల్కి 4 స్టిక్ చేసుకోవడానికి. మీకు కుందన్స్ గురించి అయినా బ్యాంగిల్స్ గురించి అయినా ఏ డౌట్ ఉన్నా నాకు మెసేజ్ కామెంట్ పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. నేను తీసుకున్న బ్యాంగిల్స్ వచ్చేసి 2 సైజ్ అండి. ఇలా నేను కట్ చేసుకున్నట్టు నీట్గా కట్ చేసుకోండి. ఇది ఫ్యాబ్రిక్ గ్లూ తోటి స్టిక్ చేయకండి, B7000 గ్లూ తోటి స్టిక్ చేయండి. ఎందుకంటే ఓహెచ్పి షీట్ వాడాం కాబట్టి అది స్టిక్ అవ్వదు, అందుకే B7000 గ్లూ తీసుకోండి. ఇక్కడ నేను సపోర్ట్గా ఉండడానికి క్లాత్ క్లిప్ తీసుకున్నాను. అది డ్రై అయిపోయాక క్లిప్ రిమూవ్ చేసేయండి. ఇలా నేను బ్యాంగిల్స్కి 4 సైడ్స్ స్టిక్ చేసుకున్నాను. మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ వస్తూ ఉంటాయి మన ఛానల్లో సిల్క్ థ్రెడ్కి సంబంధించింది. అలానే ఇక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే నీట్గా అర్థమవుతుంది. అలానే లాస్ట్లో మన బ్యాంగిల్ ఎలా ఉందో కూడా కామెంట్లో చెప్పేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఫ్యాబ్రిక్ గ్లూ వాడండి, ఎందుకంటే మనము ఇప్పుడు కుందన్ స్టిక్ చేసుకునేది ఓహెచ్పి షీట్ వాడలేం కాబట్టి మనకి డైరెక్ట్గానే కుందన్ పెడుతున్నాం కాబట్టి స్టిక్ అయిపోతుంది స్ట్రాంగ్గానే. ఇక్కడ నేను ఎలా అయితే కుందన్ స్టిక్ చేసుకుంటున్నానో అదే ప్రాసెస్లో కుందన్ స్టిక్ చేసుకోండి. బ్యాంగిల్స్ రెడీ అయిపోయాక వెంటనే యూస్ చేయకండి, అప్పుడు కుందన్స్ ఊడిపోతాయి. 1 డే వదిలేయండి డ్రై అవ్వడానికి, అప్పుడు స్ట్రాంగ్గా స్టిక్ అయిపోతుంది. నేను ఇక్కడ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ యూస్ చేయలేదు, మట్టి గాజులే యూస్ చేశాను. 3 బ్యాంగిల్స్ స్టిక్ చేసుకున్నాను. B7000 గ్లూ తోటి స్టిక్ చేసుకున్నాను. అది కూడా మనం హాఫ్ డే ఆర్ 1 డే వదిలేయాలి డ్రై అవ్వడానికి. ఇలా 4 సైడ్స్ గ్యాప్లో ఫిల్ చేసుకోవాలి. ఇలా నేను ఎలా అయితే స్టిక్ చేసుకుంటున్నానో కుందన్స్ అదే డిజైన్ తోటి 4 సైడ్ ఫిల్ చేసుకోండి. మన దగ్గర కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉందండి. మీకు నచ్చిన డిజైన్ తోటి మీరు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ చేసుకోవచ్చు. పైన నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, మేము రిప్లై ఇస్తాము. అలానే బ్యాంగిల్ ఎలా ఉందో చెప్పేయండి. అలానే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.